సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా గత 18 నెలల వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి పంట రుణమాఫీ, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ, తెల్ల రేషన్ కార్డులకు సన్నబియ్యం అందజేసి తదితర పథకాల్లో అమలులో పేద వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. అయితే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పోల్చుకుంటే నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరిగిందని డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ పేదల కష్టసుఖాల్లో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి వివిధ రంగాల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామమన్నారు. అంతేకాకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకు నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రణాళిక సిద్ధం చేయగా దశల వారీగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. అయితే గజ్వేల్ మున్సిపల్ తో పాటు నియోజకవర్గంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఫ్యాక్స్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ గెలుపుకు బలమని, అవే తమ ఆయుధాలని వజ్రాయుధాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మునగారి రాజు, రాములు గౌడ్, మజీద్ కమిటీ చైర్మన్ మదీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అజహర్ నాయకులు లక్ష్మారెడ్డి, గుంటుకు శ్రీనివాస్, అస్గర్, గాడిపల్లి శ్రీనివాస్, రమేష్ గౌడ్, కొండలరెడ్డి, శివులు, గుంటుకు మహేష్, మల్లారెడ్డి, జహంగీర్, అంజీ, షహీద్, సురేష్, ప్రేమ్ కుమార్, భగవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం మన ప్రియతమ నాయకులు నర్సారెడ్డి గారి సూచన మేరకు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే దృఢ సంకల్పంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 18 నెలల నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికలలో పోల్చుకుంటే ఈరోజు ఎంపీ ఎన్నికల్లో మేము బలం రెండింతలేదు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేము విజయం సాధిస్తాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలే మాకు ఆయుధాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా నిన్ననే మంత్రుల సమావేశం ఏర్పాటు చేసుకుని బీసీ బడుగు బలహీన వర్గాల కొరకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 40% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 10 ఏళ్ల నుండి నిరుపేదలకు రేషన్ కార్డు లేకపోతే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది. అంతేకాకుండా రేషన్ లో కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లు ఈరోజు కేటాయించడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు ముందుకు సాగుతున్న మా రేవంత్ రెడ్డి సర్కారే మా గజ్వేల్ పట్టణాన్ని కూడా మాకు ఒక ఆయుధంగా తయారై రేపు రాబోయే ఎన్నికల్లో మేము గెలుస్తున్నాం. మా ఐక్యత చాటబోతున్నాం. మా కాంగ్రెస్ పార్టీ గెలిపే మాకు లక్ష్యంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మా కార్యకర్తలు ప్రమాణ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.